రెడ్డి కార్పొరేషన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని ప్రపంచ మహిళా రెడ్డి సమైక్య అధ్యక్షురాలు శ్రీ లక్ష్మీరెడ్డి ప్రభుత్వానికి విన్నవించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆమె మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ కు పాలక మండలిని ఏర్పాటు చేసి నిధులను కేటాయించాలని కోరారు. ప్రపంచ మహిళా రెడ్డి సమైక్య తరపున తమ వంతుగా కార్పొరేషన్ కు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. రెడ్డి కులస్తులు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అందించారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. అలాగే ఇంటింటికి తిరిగి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో తమ దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఎట్టి పరిస్థితుల రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని శ్రీ లక్ష్మీరెడ్డి డిమాండ్ చేశారు. ఏర్పాటు చేసిన నేను ఏ రోజు కూడా రెడ్డి సామాజిక వర్గం కోసమే పనిచేయలేదు, అందరి కోసమే పనిచేశాను. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఒక నిర్ణయం తీసుకున్నాను. ప్రపంచ మహిళా రెడ్ల సమాఖ్య తరఫున నా వంతు మీరు ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మరుక్షణం నా వంతు సహాయ సహకారాలు మీకు అందిస్తానని, మా సంస్థ ద్వారా మీకు ఎటువంటి ఆర్థికంగా కానీ ఏదైనా మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా మేము వెన్నంటి ఉండి మీ ప్రభుత్వానికి అండగా ఉంటామని, మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని మీకు ఒక్కసారి వినవి చేసుకుంటూ తప్పకుండా ఎలక్షన్ అయిన మరుక్షణం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారనే విశ్వాసంతో నేను ప్రజల్లోకి వెళ్తున్నాను. ప్రజలు అందించే ఏ సమస్యలైనా మీ దృష్టికి తీసుకొస్తాను. ఇది ముఖ్యంగా మీరు ఎంతో గొప్పగా రెడ్డి సామాజిక వర్గంలో పుట్టిన దానికి నేను గర్విస్తూ రెడ్డి కులస్తులందరూ అభిమానంతోనే మిమ్మల్ని గెలిపించారు. వాళ్ళ యొక్క అభిమానాన్ని మాత్రం పోగొట్టుకోబాకండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని మనస్ఫూర్తిగా విశ్వాసాన్ని నమ్మకంతో వాళ్ళకి నేను మీ తరఫున హామీ ఇస్తూ నేను ఎలక్షన్ ప్రచారానికి బయలుదేరుతున్నాను. తప్పకుండా నవీన్ యాదవ్ గారిని నా శాశక్తుల గెలిపించడానికి నేను ఇప్పటి వరకు ఎంతోమంది ప్రతి ఇంటికి తిరిగి ఈ పాంప్లెట్లు పంచుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మీరు మాత్రం రెడ్డి కార్పొరేషన్ తక్షణం ఏర్పాటు చేసి పాలక మండలిని దానికి సంబంధించిన నిధులని తప్పనిసరిగా వెంటనే చేయవలసిందిగా కోరుతున్నాము. మన వాళ్ళందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ధిక్కరించి అడిగే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే మన బిడ్డని మనం ప్రశ్నించడం ఏం బాగుంటుంది అని. కాబట్టి మీరు అడగకముందే అడగందే అమ్మాయినా పెట్టదంటారు. అట్లాంటిది మీరు అడగకముందే కూడా చేసే గౌరవాన్ని సంపాదించుకుంటారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ